విశాఖపట్నంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. లక్షలాది మంది వేలాది మంది ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని చూడాలని ఉత్సాహంతో అందరూ వచ్చారు. దాంట్లో భాగంగా పోలీసు వారు ఎన్నో ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా వారు ఆంక్షల్ని అధిగమించి అందరూ స్వచ్ఛందంగా ఎక్కడ కూడా ఏ విధమైన సంఘర్షణ వాతావరణం లేకుండా శాంతియుతంగా అందరూ కూడా ఆయన చూడడానికి వచ్చారు. అయితే దురదృష్టం, ఈనాడు, జ్యోతి, కొన్ని పత్రికలు పోలీసు ప్రభుత్వం ఉన్న వ్యవస్థ ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టడమే కాకుండా కొన్ని ఆవాకులు చావకులు కూడా పత్రికలో రాయడం చాలా దురదృష్టం. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నా అంటే, వాస్తవాన్ని రాస్తే పర్వాలే, వాస్తవాన్ని వక్రీకరించి రాయడం అనేది పత్రికలు తగదు. ఇంకో విషయం ఏంటంటే, శాంతియుతంగా నేను వెళ్తున్నప్పుడు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి పోలీస్ శాఖతో అక్కడ ఒక సబ్ ఇన్స్పెక్టర్ని కొట్టామని చెప్పని, లేకపోతే వారి మీద దౌర్జన్యం చేశామని చెప్పని, లేకపోతే వారిని హత్య చేయడానికి ప్రయత్నం చేశామని కొన్ని నేరపూరితమైన కేసులు పెట్టడం అనేది చాలా దురదృష్టం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా మీ బుద్ధి, ప్రభుత్వం తాలూకు బుద్ధి మారలేదు, ప్రభుత్వం బుద్ధి మారలేదు. ప్రజలు చిత్కరిస్తున్నా సరే, ప్రజలు చీకొడుతున్నా సరే మీ వ్యవహారాన్ని మారలేదు. పత్రికల తాలూకు వ్యవహారాన్ని ఒక మాట చెప్తున్నాను. ఇవాళ ఈనాడు పత్రికలో నా ఫోటో వేసి, ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, నా ఫోటో వేసి పోలీసులపై బస్సు బెదిరింపులు. నా రాజకీయ జీవితంలో వచ్చి నన్ను ఎవరు బెదిరించలేదు, నేను ఎవరిని బెదిరించలేదు. ఏంటి, ఏదో రంగరాజు గారు అయిపోయారు, ఆయన తత్వం అయిపోయిందుకు మనం ఇంకా వారసత్వాన్ని కూడా ఈ వారసత్వం వచ్చిందా ఏంటి? రాత్రులు నిన్న జరిగిన సంఘటనలో నేను గవర్నర్ గారికి కూడా లేఖ రాయిపోతున్నాను. నేను రేపు ఆ లేఖ కూడా మీకు విడుదల చేస్తాను. ఈ ప్రభుత్వం అతిగా ప్రవర్తించిన తీరు, పోలీసు శాఖ ద్వారా అతిగా ప్రవర్తించిన తీరు ఇవి రాశారు. నేను ఒక క్యాబినెట్ హోదా గల వ్యక్తిని. నేను రోజున అప్పలరాజు గారిని ములాఖత్తుకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో నేను వెళ్దామని, నేను ఎప్పుడు వెళ్తున్నా నా 2 కారులో నేను వెళ్తూ, ఒక కారులో వచ్చి అప్పలరాజు గారి ఫ్యామిలీ మెంబర్లు అందరినీ ఎక్కించుకొని, 2వ కారులో వచ్చి నా పిఏలు, నా గన్మెన్ వాళ్ళందరినీ 2వ కారులో ఎక్కించుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఆ కారు వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డు పెడతారు. ఏమయ్యా, ఏమిటి, ఎవరు చెప్పారు? అప్పటికే నేను ఎస్పీ దగ్గర నుంచి ఎస్పీతో మాట్లాడి, ఎస్పీ దగ్గర